నేర్చుకోబోతున్న వాక్యం వచ్చేసి మరి దేవదాసయ్య గారు మరి ప్రసంగించిన వాక్యం అండి. ఆయన 1944 సంవత్సరంలో మట్ల ఆదివారం రోజున ఈ యొక్క వాక్యాన్ని ఆయన ప్రసంగము చేసి ఉన్నారు. మరి ఆ వాక్యాన్ని ఈ యొక్క మట్ల ఆదివారం రోజున మనం అంతా కూడా మరి ధ్యానించబోతున్నాము. సో మరి వాక్యం మనం చూస్తే జకర్యా గ్రంథము 9వ అధ్యాయం, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. ఈ రాజు నీతిపరులను రక్షణ గలవాడును దేవుడినే గాడిద పిల్లని ఎక్కి ఈ యొక్కకు వచ్చుతున్నాడు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల తండ్రి, మహానదుల ఘనమైన దేవ, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో ప్రభా మట్లాడవారి రోజు తండ్రి, ఇది మీ యొక్క పండుగ రోజు మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధిలో ఉంచిందేవా, నీకే వందనాలు. ఇప్పటివరకు ప్రభా ఆరాధన ద్వారా తెలియదు ప్రార్థన ధ్యానం ద్వారా మమ్మల్ని నడిపించడం, ఇప్పుడు చెప్పబోతే నీ వాక్య వర్తమానం ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచండి అయ్యా. ఏ బిడ్డకి ప్రభా ఏ మాట అవసరమో ఏ వాక్యం అవసరమో నీకు తెలుసు కాబట్టి ఈవేళ యొక్క మట్లాడవారి ప్రత్యేకత గురించి ప్రభా ఇంకో దేవదాసయ్య గారు బోధించిన బోధ తండ్రి, ఇదిగో తండ్రి మా సంఘ బిడ్డలను ప్రభు వివరించినప్పుడు తండ్రి ఆ వాక్యాన్ని గ్రహించి తండ్రి ఆ వాక్యాన్ని ప్రభు మా వాళ్ళ హృదయంలో భద్రపరుచుకుని ప్రభా ఆ వాక్యానుసరిగా మా జీవితాన్ని తిరిగి మార్చుకునే కృపను అనుగ్రహించండి. నీ సన్నిధిలో ఉన్నప్పుడు ఎంత శ్రద్ధగా నీ వాక్యాన్ని వింటున్నామో, నీ సన్నిధిలోకి వెళ్ళినప్పుడు కూడా అంతే శ్రద్ధగా వాక్యాన్ని మీ మెమరు వేసుకుంటూ ఆ వాక్యానుసరిగా జీవించే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. హల్లెలూయా. చదువుకున్న వాక్యాలు మనం చూస్తున్నాం కదా. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ మనం చూస్తే సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. ఈ రాజు నీతిపరులను రక్షణ కలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సో ఇది పాత నిబంధనలో ప్రవచన మనం చూస్తున్నాం కదా. ఈ ప్రవచన ఎక్కడ నెరవేర్పడిందండి? క్రొత్త నిబంధనలో మరి మత్తయి గారు, లూకా గారు, మార్కు గారు అందరూ కూడా రాశారు. మీరు మన రెండు చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 1-3 వచనం. తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూసి ఈ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి గల యొక్క గాడిదలు దానితో నా యొక్క గాడిద పిల్ల మీకు కనబడును, వాటిని విప్పి నా యొక్కకు తోలుకుని రండి. ఎవడైనా మీతో ఏమైనా అన్నే కదా అవి ప్రభువులకు కావలసి ఉన్నవని చెప్పాను. వెంటనే అవి వాటిని తోలుపెట్టునని చెప్పి వారిని పంపాను. చాలండి. అలాగే మన యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 14వ వచనం. సియోను కుమారి భయపడకు, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆశీర్వదించి వస్తున్నాడు అని చాలండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, కరెక్ట్గా ఎవరు రాశారంటే యోహాను గారు. ఇందాక మనం చదువుకునే జకర్యా గ్రంథంలో ఏదైతే మరి ప్రవచనం ఉందో అది కరెక్ట్గా ఎవరు రాశారండి? ఇక్కడ యోహాను గారు రాసినట్లు మనం చూస్తున్నాం. సో పాత నిబంధనల ప్రవచన ఇక్కడ క్రొత్త నిబంధనలో నెరవేర్పు అనేది మనం చూస్తున్నామండి. సో ఏంటి ఇక్కడ గాడిద మీద ప్రభు ఎందుకు వెళ్ళారంటే ఆ యెరూషలేము కంటండి ఎవరైనా ఇది మరి రాజు వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళేవారంట చెప్పండి? దేని మీద వెళ్తారు? గుర్రాల మీద కదా. గుర్రాల మీద ఏం చేస్తారు? రాజు వెళ్తారా లేదా? అయితే అప్పుడు గుర్రాల మీద వెళ్ళేటప్పుడంట వాళ్ళు ఎందుకు రాజు గుర్రం మీద వెళ్ళేవారంటే యుద్ధం చేయడం వరకు వెళ్ళేవారని సూచన. అక్కడ యెరూషలేముకి ఒక ప్రజలకి సూచన అంట అది. ఒక రాజు గుర్రం మీద వస్తుంటే ఇప్పుడు ఇక్కడ యుద్ధానికి ఆయన వస్తున్నారని సూచన అంట. మరి ఇక్కడ దేవుడు ఎందుకు మరి గాడిద మీద యెరూషలేము మార్గాన్ని వెళ్ళారంటే ఇక్కడ దేవుడు తగ్గింపుకి మరి ఆశీర్వాదానికి అనేక విధాలకి సూచనగా ఇక్కడ దేవుడు మరి గాడిద మీద యెరూషలేము వెళ్ళినట్లుగా మనం చూస్తున్నామండి. సో ఎందుకంటే మరి అక్కడ దేవుడు మరి ఆయన జన్మించినప్పుడు పసి బాలుడుగా ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళారండి చెప్పాలి? మనం క్రిస్మస్ లో ధ్యానించుకుంటున్నాం. ఎక్కడికి వెళ్ళాం? దేవాలయం తీసుకుని వెళ్ళిందా లేదా మరియమ్మ కదా. ఫస్ట్ టైం ప్రభు యెరూషలేము ఎప్పుడు వెళ్ళారంటే తల్లి మరి కుమారుని చంకను వేసుకుని యెరూషలేముకు
దేవాలయంలో అడుగు పెట్టినట్టుగా మనం చూస్తున్నాము. మరలా చివరిగా రెండోసారి ఇక్కడ ప్రభు వారిని కాళ్ళ మోసుకుని యెరూషలేం ప్రాంతానికి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఇందాక చెప్పినట్టుగా మరి గాడిద తగ్గింపుకు సూచనగా, విధేయతకు సూచనగా అనేక విషయాలు మనం బోధించుకుని ఉన్నాము. ఆ కట్లు విప్పడం అంటే మన పాపం నుంచి దేవుడు ఏం చేశాడండి, మనకు పాపపు కట్టుల్ని ఆయన విప్పాడు. ఈ లోకపు అనే కట్టుల్ని ఆయన విప్పి ఆయన రక్షణ మార్గాన్ని దేవుడు మనకు దయచేస్తాడు అని చెప్పేసి. అయితే మరి దేవదాసయ్య గారు ఈ యొక్క బోధలో 7 రకాల గుంపులైన చెప్పి ఉన్నారండి. ఎన్ని రకాల గుంపులండి? 7 రకాల గుంపులు చెప్పి ఉన్నారు. లేదా 7 రకాల మనసు కలిగిన వారు. ఏదైనా మనం తీసుకొచ్చి 7 రకాల గుంపులు, లేదంటే 7 రకాల మనస్సులు కలిగిన వారు. సో మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ రోజు ఈ వాక్యం వింటున్న మనలో ఈ 7 గుంపుల్లో ఏ గుంపులో మనం ఉన్నాము? ఆయన దేవదాసయ్య గారు ఈ బోధ చేసినప్పుడు చెప్పిన ఒక్కొక్క మాటకి కూడా చివరి ఒక మాట అనేవారంట, నీవు ఈ గుంపులో ఉన్నావా, లేదా ఈ మనసు కలిగి నీవు ఉన్నావా అని మరి ఆయన బోధ చేసినప్పుడు అందరినీ కూడా ఆయన అడిగేవారంటండి. మరి మనం కూడా ఈ 7 గుంపులో విన్నప్పుడు మనలో కూడా ఏ గుంపులో ఉన్నామో మనం ఏం చేసుకోవాలండి, ప్రశ్నించుకునే వారంగా ఉండాలి. సో అయితే ఇక్కడ యెరూషలేం వాళ్ళు ప్రభు వెళ్ళినప్పుడు అనేక మంది జనాలు ఉన్నారు కదా. మరి దేవదాసయ్య చెప్పిన మాట ఏంటంటే, ఈ రోజు ఊరేగింపు తీసుకుని వెళ్ళిన వారిలోనే శుక్రవారం నాడు సిలువ వేసిన వారు కూడా ఉన్నారు అని చెప్పేసి అయ్యగారు చెప్పి ఉన్నారు. ఏంటండి, ఈ రోజు ఎవరైతే ప్రభుని గాడిద మీద మీరు ఊరేగిస్తూ తీసుకుని వెళ్ళారో వాళ్ళలో ఎవరున్నారంట, శుక్రవారం నాడు ప్రభుకి సిలువ వేసిన వారు కూడా ఉన్నారు అని చెప్పేసి మరి దేవదాసయ్య గారు చెప్పారు. అయితే ఏంటి 7 గుంపులను చూసినట్టయితే మొట్టమొదటి గుంపు వచ్చి మరి ఇక మనం చూస్తే శిష్యుల యొక్క గుంపు, రెండవదిగా వచ్చి దానకర్తల గుంపు, మూడవదిగా వచ్చి గౌరవం ఇచ్చిన గుంపు, నాలుగవదిగా వచ్చి జయ కీర్తనలు పాడిన గుంపు, ఐదవదిగా వచ్చి పగవారి గుంపు, ఆరవదిగా వచ్చి అక్షేపణ చేసిన గుంపు, ఏడవదిగా వచ్చి జయించిన వారి గుంపు. గుర్తున్నాయండి? మిమ్మల్ని అడుగుతున్న తర్వాత ఒక్కొక్క గుంపు. సో అందుకే ముందు 7 కూడా చెప్పడము జరిగింది. సో 7 గుంపుల్లో మనం ఏ గుంపులో ఉన్నాము అని మనం ప్రశ్నించుకోవాలి. సో మొట్టమొదటి గుంపు మనం చూసినట్లయితే శిష్యుల యొక్క గుంపు. ఏంటి శిష్యుల యొక్క గుంపు ప్రత్యేకత అని మనం ఆలోచించినట్లయితే మరి ప్రభువారు మరి 3.5 సంవత్సరాలు ఆయన యొక్క పరిచయ జీవితాన్ని మనం చూస్తున్నాం కదా. ఐదానిగా 3.5 సంవత్సరాలు సేవ ప్రారంభించక మునుపే ఈ 12 మంది శిష్యులు దేవుడు ఏం చేసుకున్నారండి, ఏర్పాటు చేసుకున్నారా లేదా? ఆయన సేవ ప్రారంభించినప్పుడే ఈ 12 మంది శిష్యుల్ని కూడా మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఆ తర్వాత మనలో ఎంతమంది ఆయన ఏర్పాటు చేసుకున్నారు? ఈ 12 మంది కాకుండా ఇంకా ఆయన శిష్యులు ఉన్నారు. ఎంతమంది ఆయన చెప్పగలరా? ఈ 12 మంది శిష్యులు కాకుండా మరొక 70 మంది కూడా ఆయనకి శిష్యులు అనేవారు ఉన్నారు. కానీ ఆ 70 మందిలో అందరూ కొందరు మాత్రమే ప్రభుతో నిలబడగలరు, కానీ కొంతమంది ఆయనతో పాటు నిలబడలేకపోయారు. మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని అన్నారా? చాలండి. ఇక్కడ చూస్తారు కదా, అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుకకు తీసి మరి ఎన్నడను ఆయనను వెంబడింపలేదు. ఎవరు వెనుకకు వెళ్ళిపోయారు, ఎవరు వెంబడింపలేదు అంటే ఆ 12 మంది శిష్యులు కాదు, కానీ ఆ శిష్యుల తర్వాత మరో 70 మందిని దేవుడు ఏం చేశారండి, శిష్యులుగా ఏర్పాటు చేశారు. ఆ 70 మందిలోనంట కొందరు ఆయనతో పాటు ఏం చేయలేకపోయారండి, నిలబడలేక వెనుకకు తిరిగి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాము.
కానీ ఇక్కడ ఈ 12 మంది మాత్రము దేవునితో ఉన్నవారుగా మనం చూస్తున్నాము. ఎందుకంటే ఈ సేవ మొదలెట్టినప్పటి నుంచి కూడా మరి ఇక్కడ శిష్యులు ఆయన చేసిన అద్భుత కార్యాలు, స్వస్థతలు, దయ్యాలు వెళ్ళగొట్టడాలు, చనిపోయిన వాళ్ళు లేపడాలు, ఆహారాన్ని అభివృద్ధిపరచడాలు సమస్తము కూడా ఈ 3.5 సంవత్సరాలు కూడా ప్రభుతో ఉండి ఏం చేశారండి? మరి శిష్యులు 12 మంది చూశారు కనుకనే ఈ యొక్క శిష్యుల గుంపు ప్రత్యేకమైన గుంపుగా మనం చూస్తున్నామండి. సో మరి 3.5 సంవత్సరాలు మరి శిష్యులు ప్రభు దగ్గర ఏం నేర్చుకున్నారంటే విధేయత అనేది మరి వాళ్ళు నేర్చుకున్నారు. అలాగే లోబడి నడుచుకోవడం అనేది నేర్చుకున్నారు. అలాగే ఆయన చెప్పింది చేయడము నేర్చుకున్నారు. ఇది అందరికీ తెలిసిందే. మరి యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో మరి అక్కడ మరియమ్మ మరి శిష్యులతో ఏమని చెప్తారండి? ఆయన మీతో చెప్పినది చేయుడి. అప్పటి నుంచి మొదలు ప్రభు ఏం చెప్తే అది శిష్యులు చేసేవారు లేదా? చేసేవారు. ప్రభు ఏం చేయమంటే అది శిష్యులు చేసేవారు. మరి మన బైబిల్ మిషన్ మూల వాక్యం కూడా ఏంటి? ఆయన మీతో చెప్పినది చెయ్యండి. సో మన బైబిల్ మిషన్ బోధన అంటేనే ఆయన ఏం చెప్తే అదే మనం బోధిస్తాం. బైబిల్లో ఉన్నది ఉన్నట్టే మనం బోధించే వారము. ఇక్కడ శిష్యులు కూడా ఎందుకని ప్రత్యేకమైన వారు అయ్యారు ఈ గుంపు అంటే ఆయనతో తిరిగి 3.5 సంవత్సరాలు కూడా ప్రభు ఏం చెబితే విధేయత కలిగి ఆయన మాటకు లోబడి ఆయనతో నడిచిన వారిగా మనం చూస్తున్నాం. ఇదే మాట ఆయన మీతో చెప్పుడు చేయడన్న మాట మరి పాత నిబంధనలో కూడా మనం చూస్తాం. ఎక్కడ చూస్తామో తెలుసా? ఆది కాండము 41వ అధ్యాయం, ఆది కాండము 41వ అధ్యాయం 55వ వచనం. ఐగుప్తు దేశమంతటకు కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసం ఫరోతో మొరపెట్టుకునేది. అప్పుడు ఫరో మీరు మోషేకు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పాడు. చాలండి. ఇక్కడ చూస్తున్నాం కదా మరి అక్కడ ఫరో మరి కరువు వచ్చినప్పుడు, ఆహారం కొరత వచ్చినప్పుడు అక్కడ ఉన్న ప్రజలతో ఫరో చెప్పిన మాట ఏంటండి? మరి యోసేపుతో మరి అంటున్నారు కదా, యోసేపు మరి ఆయన మీతో చెప్పినది చేయుడి. అక్కడ మరియమ్మ అక్కడ ద్రాక్షరసం కొరత వచ్చినప్పుడు శిష్యులతో చెప్పింది. అక్కడ కొరత వచ్చినప్పుడు ప్రభు మీతో ఏం చెప్పినది చేయడన్న మాట మనం చూస్తున్నాము. ఇక్కడ ఆది కాండంలో ఇక్కడ కూడా కొరవ వచ్చినప్పుడు, ఆహారం కొరత ఉన్నప్పుడు ఇక్కడ అక్కడ ఉన్న ప్రజలతో ఫరో అంటున్నాడు కదా మరి యోసేపు ఆయన మీద ఏం చెబితే అది చెయ్యండి అనే మాట మనం చూస్తున్నాము. అయితే ఇక్కడ ప్రభుకి సాదృశ్యంగా యోసేపుని మనం చూస్తున్నామండి. సో కాబట్టి మరి ఇక్కడ శిష్యులు ప్రభు చెప్పినట్లుగా చేశారు కనుక, ఎందుకంటే ఇందాక మనము జకర్యా గ్రంథంలో యోహాను సువార్తలో మనం చదువుకున్నాం. అక్కడ ప్రజెంట్ శిష్యులకి మీరు ప్రాంతానికి వెళ్ళి కాడిద పిల్లని విప్పు అంటే అక్కడ శిష్యులు తిరిగి ఏమైనా సమాధానం చెప్పారండి. సో ఎందుకంటే వాళ్ళు అనుకుంటే తిరిగి సమాధానం చెప్పచ్చు. గాడిద ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారము మరి గాడిదని లెక్క చెయ్యం, అది పనికిరానిదిగా చూస్తాము. దాన్ని బలివ్వడానికి దేనికి కూడా గాడిద ఉపయోగించలేనట్లుగా మన పాత నిబంధనలో చూస్తాము. శిష్యులు అడగచ్చు, అదేంటయ్యా నీ తండ్రి గాడిదని బలివ్వడానికి దేనికి పనికిరాదని చెప్పారు కదా, నువ్వు గాడిదని రమ్మని చెప్తున్నావు ఏంటని శిష్యులు అడిగారా? అడగలేదు. ఎందుకంటే ఆయన మీతో చెప్పినది చెయ్యండి అని ఈ సేవ ప్రారంభంలో మరియమ్మ చెప్పింది కనుకనే మరి ఇక్కడ కూడా మనం అదే చూస్తున్నాం కదా. అక్కడ ప్రభు గాడిని రమ్మని కానీ మరి అక్కడ శిష్యులు ప్రభు మాట విని విధేయత చూపించి ఆయన గాడిదని చెప్పినట్లుగా తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇక్కడ చూస్తున్నాం కదా, ఇక్కడ దేవదాసి గారు చెప్పిన మాట ఏంటంటే మరి విశ్వాసి కంటే ప్రశ్నలు అనేవి ఉండవంట. ఏంటండి? విశ్వాసికి ప్రశ్నలు ఉండవంట, అవిశ్వాసి కంటే ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి అని దేవదాసయ్య గారు చెప్పిన మాట. విశ్వాసికి ఏముండవంటండి? ప్రశ్నలు ఉండవంట. అవిశ్వాసికి ఏముంటాయంట? ప్రశ్నలు ఉంటాయండి. ఎందుకు చెయ్యాలి, ఎందుకు తేవాలి అని తిరిగి ఏం చేస్తామని ప్రశ్నిస్తాము. సో ఎందుకంటే మన ఎగ్జాంపుల్ జకర్యా ఎలిజబెత్ గారు ఉన్నారు. మరి జకర్యా గారికి మరి దేవుని సన్నిధిలో ధూపం వేసిన సమయంలో మరి దూత వచ్చి జకర్యాతో దేవుని ప్రార్థన వినబడింది, నీ కుమారుడు ఇవ్వబోతున్నాడు, ఎలిజబెత్ గర్భం తెరవబోతున్నాడు అని చెప్తే అక్కడ జకర్యా ప్రశ్నించలేదా? ప్రశ్నించాడు కదా. ఇది ఎలా
ఇది ఎలా అవుతుంది అని అక్కడ చక్కగా ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నామండి. సో కాబట్టి ఇక్కడ శిష్యులు మనం చూసినట్లయితే ఇక్కడ శిష్యులు ఉన్న గుంపులో వారు దేవునికి లోబడే వారుగా, దేవునికి విధేయత చూపించిన వారుగా, దేవుడు చెప్పింది చేసినట్లుగా మనం చూస్తున్నాము. అలాగే మనం కూడా దేవుడి మాటకి, దేవుడి వాక్యానికి ఏమవ్వాలండి? లోబడే వారంగా, దేవుడి మాటకు విధేయత చూపించే వారము ఉంటే మన జీవితంలో కూడా ఆశీర్వాదాన్ని చూడగలము. ఈ యొక్క మాట చెప్పి పైగా అడిగారు కదా, ఈ గుంపులో మీరు ఉన్నారా